హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ స్టామన్ శ్రీని. అందరిలో ఉన్నారు, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా మంచి వ్లాగ్తో మేము మునుకతే వచ్చేసాను. ఏంటబ్బా ఈ వ్లాగ్ అనుకుంటున్నారా? గెస్ట్ చేయించి చూద్దాం, చెప్పేస్తాను నేనే. ఏంటా వ్లాగ్ అనుకుంటున్నారా? అది టూర్ వ్లాగ్. ఏంటక్కో పెద్ద ప్లానింగే అనుకుంటున్నారా? లేదండి, చిన్న ప్లానింగే. జస్ట్ 2 days టూర్ అనమాట. సో మేమైతే మా ఫ్యామిలీతో అందరూ కలిసి టూర్కి అయితే వెళ్తున్నాము. ఆ టూర్ ప్లేస్ ఏంటి అంటే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇక్కడి నుంచి అన్నవరం టూర్ వ్లాగ్ ట్రావెల్ అవన్నీ మీకు చూపిస్తాను. ఏం చేసాము, ఏ ప్లేసెస్కి వెళ్ళామని చెప్పేసి. మేమైతే తెల్లవారుజామున లేచి రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట. వెళ్తా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్దామని అనుకున్నాము. బట్ మాకు కుదరలేదనమాట. అమ్మ దర్శనం చేసుకునే అదృష్టం ఆ రోజు మాకు కలగలేదు. ఎందుకు అంటే భవానీ స్వాములు అందరూ ఆ రోజే క్యూ కట్టి మరి మొత్తం రోడ్ మీదకి వచ్చేసారనమాట. బేసికల్ అయితే కింద నుంచి వెళ్తారు కదా కొంతమంది లిఫ్ట్ ద్వారా, కొంతమంది ఏమో పైనుంచి వెళ్తారు కదా నడుచుకుంటా. సో మొత్తం బ్లాక్ చేశారనమాట. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా బావ వాళ్ళు ఉన్నారు. మా బావకు ఫోన్ చేస్తే ఈరోజు కుదరదు సిరి, మీ రిటర్న్ అయ్యేటప్పుడు చూసుకోండి అని చెప్పారనమాట. ఇంకా అందుకని దూరం నుంచే అక్కడ కొండ దగ్గర నుంచి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయాము. అలా వెళ్తా దశావతారం గుడికి అయితే వెళ్ళాము. మేము ఎప్పుడు విజయవాడకు వచ్చినా ఆ టెంపుల్ వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం, బట్ మిస్ అవుతుంది. కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలనిపించింది అనమాట. ఫస్ట్ అక్కడికే వెళ్ళాము, ఆ తర్వాత అమ్మ దర్శనానికి వెళ్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు. సరేలే వెంకటేశ్వర స్వామిని దర్శనం దక్కిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అమ్మ దర్శనం మంచిగా చేసుకోవచ్చులే ఇంకోటి అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాము. అయితే దశావతారం గుడి ఉందండి, అసలు అబ్బా భలే ఉందండి. నేనైతే ఫస్ట్ టైంగా చూడటము ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. వీడియో తీద్దాం అనుకుంటేనేమో వాళ్ళు కెమెరాలు ఆఫ్ చేసేయండి, ఫోన్ లాగేసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇంకా అందుకనే వీడియో తీయలేదనమాట. ఇదే గుడి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి చూసినట్టు అంత ఫీలింగ్ వచ్చిందనమాట. తిరుమల వెంకటేశ్వర స్వామిని అంత బాగున్నారు. దశావతారాలు వెంకటేశ్వర స్వామి అంటే నేను 10 అవతారాలు ఉన్నాయేమో అనుకున్నాను, కానీ ఒకే ఒక విగ్రహంలో 10 అవతారాలు ఉన్నాయని అప్పుడు కనిపెట్టామన్నమాట. మేము బయటికి వచ్చినాక అక్కడ బోర్డు మీద చూస్తే మాకు అప్పుడు అర్థమైందనమాట, ఓహో ఈ టెంపుల్ గురించి ఇదా అని చెప్పేసి. అమ్మవారు అయితే మహాలక్ష్మి అమ్మవారు. ఇంక ఇక్కడ వీడియో తీస్తుంటే చూసేశారు, ఇంక అందుకని స్టాప్ చేశాను అనమాట. సో ఇక్కడ ఇది చూసినాక మాకు ఇప్పుడు అర్థమైంది ఇది అనమాట ఈ గుడి యొక్క చరిత్ర అని చెప్పేసి. సో బాగా అనిపించింది అనమాట. దర్శనం మాత్రం బాగా అయ్యింది. ఈసారి వచ్చినప్పుడు గర్భగుడి లోపలికి వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు టైం లేదు కాబట్టి బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ దశావతార వెంకటేశ్వర స్వామి కాదండి, కొంచెం ముందుకు వెళ్తే అమరావతి వెళ్ళే రోడ్లో సేమ్ తిరుమల రీప్లేస్మెంట్ అనే టెంపుల్ ఉందన్నమాట వెంకటేశ్వర స్వామిది. కానీ అక్కడికి వెళ్దామని టైం కుదరలేదు, ఇంకందుకని చెప్పి అక్కడికైతే వెళ్ళలేదన్నమాట. అమరావతి వెళ్ళే రోడ్లోనే ఉండిద్ది. మేము లాస్ట్ ఇయర్ పంచానమ్మలు దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు చూసాము, చాలా బాగుంటుంది. బయట నుంచి చూసామన్నమాట. అందరు దర్శనం చేసుకొని వచ్చినాక బయటకు వచ్చేసి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు చూడండి. అందరూ సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. నేను ఒక్కదాన్నే అనుకున్నాను, కానీ నాకు తోడు చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. అమ్మయ్య అనుకున్నాను నేనైతే. బొట్టు పెట్టారండి, ఇక్కడ ఫ్రీగానే పెట్టారు, డబ్బులను తీసుకోలేదు. చాలా మంచిగా పెట్టారు బొట్టు మాత్రం. దాని తర్వాత ఇంక తింటాకైతే ఒక ప్లేస్కి వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే రాజమండ్రి వెళ్ళే రూట్లో అనమాట. హైవే దగ్గర ఉంది గరుడ ఫుడ్ రెస్టారెంట్ అని చెప్పేసి. ప్లేస్ మాత్రం భలే ఉందండి. ఆ రోజు క్రిస్మస్ అయినప్పటికీ మేము అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకు అంటే అక్కడ క్రిస్మస్ ట్రీ ఉన్నాయి, మంచి డెకరేషన్ చేశారు, ప్లే గ్రౌండ్ ఉంది, మా ఫుడ్ రెస్టారెంట్ బాగుంటుందని చెప్పేసి వెళ్ళాము. అక్కడ నాకు మోస్ట్ బాగా నచ్చింది ఏంటి అంటే అక్కడ ఫ్లవర్స్ డెకరేషన్ చేశారు కదా అదనమాట. ఇక్కడ ఫుడ్ కాస్ట్ మాత్రం మామూలుగా లేదు, భలే పేలిపోయింది అనమాట బిల్లు మాత్రం. ఒక్క ఫుడ్ ప్లేట్ వచ్చేసి 250 ఎంత ఉందండి చార్జ్ చేసింది. కానీ మా పెద్దనాన్న వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు టిఫిన్ చేయలేరు కదా అని చెప్పి మేము భోజనమే చెప్పామన్నమాట వాళ్ళకి. నేను మా ఆయన మాత్రం పరోటా తిన్నాము. ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది, తినడానికి వచ్చేసాము కదా. ఇంకా బయటకు వచ్చి సరదాగా అలా అయితే కొంతసేపు అలా వాకింగ్ చేసామన్నమాట. కార్లో కూర్చొని ఇసుకు పుట్టింది, ఇంకా అందుకని సరదాగా అలా రౌండ్ వాకింగ్ చేస్తూ ఉన్నాము. అక్కడ సైకిల్ ప్లేస్లో ఫోటో దిగాము, క్రిస్మస్ ట్రీ దగ్గర ఫోటో దిగాము, అండ్ ఫ్లవర్ కలర్ ఫోటో దిగామండి. అక్కడ ఇంకోటి ఏమంటారు అదేదో బండి ఉందండి, దానిపై నాకు గుర్తు రావట్లేదు. ఇంతకుముందు సినిమాల్లో బాగా నడిపేవాళ్ళు అనమాట. అక్కడ చిన్న బండి కూడా ఉంది, కానీ ఆ బండి కూడా నేను మిస్ చేశాను వీడియో తీయటము, నేను మర్చిపోయాను అనమాట. చూడండి అసలు ఎంతమంది ఉన్నారండి జనాలు, బోల్డ్ మంది ఉన్నారు. అందరూ పరోటాలు, చపాతీలు, దోశలు అయ్యే తింటున్నారు, కానీ ఫుడ్ ఎవరు తినట్లేదు. ఇంకా మా మమ్మీకి, పెద్దమ్మకి మాత్రమే ఫుడ్ తీసుకున్నాం అనమాట.
చూస్తానికైతే చాలా బాగుంది ప్లేట్. ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. నేను టేస్ట్ చేయలేదు, బట్ వాళ్ళు బాగుందన్నారు. పోనీలో చుట్టూ తిన్నాను కదా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము మాత్రం అన్నీ ఇచ్చారండి. ఒక 12 ఐటమ్స్ దాకా ఇచ్చారు. అప్పడం ఇచ్చారు, అన్నం ఇచ్చారు. మనకు అన్నం మళ్ళీ రెండో సగం పెడుతున్నారు అడిగితే. ఇంకా మేము చపాతీలు పరోటాలు తిన్నామన్నమాట. దాని తర్వాత మా బుడ్డోడు మా అబ్బాయి మాత్రం ఇద్దరు కూర్చొని ఇలా ఆడుతూ ఉన్నారండి ఉయ్యాల జంపాలని చెప్పేసి. ఇంకా లాస్ట్కి నేను మా ఆయన కూడా సరదాగా అలా ఊగామన్నమాట. మమ్మల్ని వీడియో తీసింది మా అబ్బాయే. ఇంకా వాడు మా దగ్గర కూర్చోరా అంటే, లేదు నేను సింగిల్, నేను ఒక్కదాన్నే కూర్చుంటాను, నేను హీరోని, నేను పుష్పరాజుని అని చెప్పి డైలాగులు కొడుతున్నాడు మా వాడు మాత్రం. వాడికి పుష్ప సినిమా ఎంత బాగా నచ్చిందంటే డైలీ పుష్ప పాటలు వినకపోతే వాడికి అసలు నిద్ర పట్టదనమాట. అంత బాగా లీనమైపోయాడు పాటల్లో. నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనాలంటే, సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ. సో నా బుద్ధులే వచ్చినాయేమో అనిపించింది అప్పుడప్పుడు. ఇంక తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాము. మా డాడీ ఫ్లైట్ దిగేసి 20 minutes అయిందన్నారు. ఇంకా మేమైతే ఉరుకుంటా వచ్చేసాము మా డాడీ కోసం. మా డాడీని చూస్తే మా అబ్బాయి మాత్రం అస్సలు ఊరుకోడండి. తాత ఎత్తుకో అని చెప్పి తా చుట్టూరు తిరుగుతాడు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు తా చుట్టూ మనవాడు తిరుగుతూనే ఉంటాడనమాట. ఎవరికైనా అంతే కదా. ఎయిర్పోర్ట్లో ఎగ్జిలేటర్ మీద కాల్ తొక్కితే డైరెక్ట్గా అన్నవరంలో దిగామన్నమాట. అన్నవరం లోపలికి వెళ్ళడానికి ఒక 10 minutes పట్టిద్ది. టీ తాగేసి వెళ్తామని చెప్పేసి లోపల టీ బాగోదని మా అబ్బాయి అంటున్నాడు. ఇంకా అందుకనే మా వారు ఇక్కడ తాగుదాంలే అని చెప్పేసి ఇక్కడ తాగామన్నమాట. మంచి గరం గరం అల్లం చాయ్ పెట్టించుకొని తాగాము. చాలా బాగుంది. టీ మాత్రం బాగా చేశారు, చిక్కగా చేశారు, పలుచగా చేయలేదు. ఈ కొండ ఎక్కుతుంటే నాకు తిరుమలలో కొండ ఎక్కినంత ఫీలింగ్ వచ్చిందనమాట. ఆ తర్వాత రూమ్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి పొద్దున్నే లేచేసి ఇలా నేను మంచిగా శారీ డ్రాప్ చేసుకొని అయితే వచ్చేసామన్నమాట. మా ఆయన మా పంచ కట్టుకున్నాను, నేను మా శారీ కట్టుకున్నాను. సో సత్యనారాయణ స్వామి అంటే ఖచ్చితంగా వ్రతం చేయించుకుంటాం కదా. వ్రతం చేయించుకునేటప్పుడు శారీనే కట్టుకోవాలి. అందుకని శారీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మా మమ్మీ, మా డాడీ, మా బుడ్డోడు అందరూ కలిసి వెళ్ళిపోతున్నారు. పూజ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక పోలీస్ అంకుల్ ఉన్నారండి. వాళ్ళేమో అందరికీ ఫోన్లు పర్మిషన్ ఇచ్చేసారనమాట. వాళ్ళు ఏం చేసారో తెలియదు కానీ మా హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసి ఫోన్ తీసేసుకొని లాకర్లో పెట్టేసుకున్నారు. మిగతా వాళ్ళందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయన్నమాట. నాకు చాలా బాధ అనిపించింది. మా ఆయన కూడా తిట్టుకున్నారు. వాళ్ళకేమో ఫోన్లు ఇప్పించారు, మాకేమో ఫోన్లు ఇవ్వలేదు. ఇక్కడ దాకా వచ్చినందుకు స్వామి కాడ కనీసం ఒక ఫోటో కూడా దిగాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. అక్కడైతే ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. అందుకని మేమైతే చిన్న ఫోటో తీసుకున్నాం అనమాట. ఆ ఫోటో చాలా అంటే చాలా బాగా వచ్చింది. దాని తర్వాత బయటకైతే వచ్చేసాము. ఇంకా గోవులకి గడ్డి పెట్టామన్నమాట. అండ్ అక్కడ వాళ్ళు అలసందలు అమ్ముతున్నారు. అలసందలు కూడా పెట్టాము. అక్కడ దీపం కూడా వెలిగించామండి. దీపం వెలిగిస్తే చాలా మంచిది కదా అక్కడికి వచ్చిన గుడికి. అందుకని దీపం వెలిగించేసి అయితే ఇక్కడ మేము చిన్న ఫోటో దిగామన్నమాట. చూసారా ఎంత పార్షియాలిటీ ఉన్నారు ఇక్కడ పోలీసులు. కొంతమందికి ఏమో పైన ఎల్లో చేస్తున్నారు, కొంతమంది ఏమో ఎల్లని ఇవ్వట్లేదు అనమాట. ఇలాంటి పార్షియాలిటీ ఉన్న వాళ్ళు అసలు మనుషులే కాదనిపించింది నాకైతే. అందరూ ఒకేలా చూడాలి కదా, ఏమి మనుషులం కాదా అనిపించింది ఆ మూమెంట్లో. సరే దేవుడికి అక్కడికి వచ్చినాం, గొడవ ఎందుకులే అని చెప్పేసి మేము కింద దిగామన్నమాట ఫోటో. ఇలా మాత్రం ఫోటోని దిగాం కాబట్టి హ్యాపీ అనిపించింది అనమాట. అన్నవరం స్వామి గుడికి వస్తే చాలా బాగుండిద్దండి, మనసుకి ప్రశాంతంగా ఉండిద్ది. అసలు సత్యనారాయణ స్వామి పూజ ఒక ఎత్తు అయితే ఆ స్వామి ప్రసాదం ఉండిద్దండి బాబోయ్, ఆకులతో సహా నాగి పడేస్తారనమాట. అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. బేసికల్లీ నాకు గోధుమ రవ్వ అంటేనే చాలా ఇష్టం. దాంతోడు స్వీట్ బెల్లము ఆ అయ్యవారి ప్రసాదం అంటే ఇంకా బాగా ఇష్టం అనమాట. సో అన్నవరం అయితే అయిపోయింది. ఇంకా అదే రోజు వచ్చేసి మా డాడీని మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపేసాము. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు, హైదరాబాద్కి వెళ్తున్నారు. హైదరాబాద్లో మీటింగ్ ఉందని చెప్పారనమాట. ఇంకా అందుకని ఇక్కడ దింపేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్తుంటే తిరుపతికి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. తిరుపతి వెళ్తుంటే అక్కడ చూడండి రోడ్డు వేస్తున్నారు. ఇంకందుకని కారు వెళ్ళటానికి వీలు లేదని చెప్పారు చాలామంది అక్కడ. కానీ మేము డేర్ చేసి వచ్చేసాము. వస్తే అందరూ అక్కడ రాళ్ళు గడ్డి అలా వేసుకొని వెళ్తున్నారు. మా పెద్దనాన్న కూడా అక్కడ రాళ్ళు పెడుతున్నారు అనమాట. నువ్వు చిన్నగా తొక్కించరా, ఏం కాదు అని చెప్పి ధైర్యం చేసి కార్ అయితే ముందుకైతే వచ్చేసింది. కాకపోతే కార్లో డ్రైవర్ ఒకడే ఉండాలి, అందుకని మా అబ్బాయి ఒకటే నడిపాడు అనమాట. మేమందరం దిగేసాము. వాడు తొక్కుడికి కార్ అయితే భయమని ముందుకు వచ్చేసింది. కార్కి ఏం కాలేదు, మాకు ఏం అవ్వలేదు. రోడ్డు మాత్రం బాగానే ఉందన్నమాట. సో అంతా సేఫ్. తిరుపతికి రావాలని రాసి పెట్టింది కాబట్టి రోడ్ బాగా ఓపెన్ అయినా కూడా మేము చిన్నగా వచ్చామన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకొని వెళ్దామని చెప్పేసి
వచ్చాము ఇంత దూరం వరకు. ఇంత దూరం వచ్చినప్పుడు ఒక్క ప్లేస్ తిరగాలంటే చాలా ఇదిగా ఉండిద్ది. ఎందుకంటే మనం ఎప్పుడు తిరగాం కాబట్టి, తిరిగేది ఓన్లీ హాలిడేస్కే కాబట్టి వచ్చినప్పుడు అలా 3-4 ప్లేసులు చూసుకొని వెళ్తే ప్రశాంతంగా ఉండిద్ది అనమాట మనసుకి. ఇంకా అందుకని కొండపైకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. పైన కింద వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనబడింది మాకైతే. ఎప్పుడో చిన్నప్పుడు చూశానండి, ఇప్పుడు దాకా చూడలేదు కదా, అందుకే బాగా అనిపించింది. మేమైతే డైరెక్ట్గా కొంచెం గర్భగుడి లోపల ముందు నుంచి చూసేలాగా టికెట్స్ తీసుకున్నాము. భలే బ్రహ్మాండంగా దర్శనం అయితే అయిపోయిందనమాట. అక్కడైతే ప్రసాదం సాంబార్ అన్నం పెట్టారండి, అది కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ మేము చిన్న చిన్న షాపింగ్లు చేసి మా బుడ్డోడిని ఫోటోలు దిగించుకొని అలా వెళ్తున్నాం అనమాట. అక్కడ కొంచెం ఎండగా ఉందని చెప్పేసి మా ఆయనేమో సోడా తాగారు, నేనేమో ఐస్ క్రీమ్ తిన్నాను. కానీ చల్లగా ఉండిద్దని చెప్పేసి మా బుడ్డోడి దగ్గరికి వచ్చినందుకు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా బొమ్మ అడుగుతాడు, ఎందుకంటే వాడికి గుర్తుండాలి కాబట్టి. అందుకనే మేము కూడా వాడికి వాచ్ కొనిపించాము. ఫోన్స్ మాత్రం ఎలా లేదని చెప్పేసి ఫోన్స్ అక్కడ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి పైన ప్లస్ కింద కూడా ఒక చిన్న రూపం ఉండిద్ది, అలా కనపడ్డారనమాట. అక్కడ బొమ్మలు భలే ఉన్నాయన్నమాట, చెక్క బొమ్మలు బాగా చేశారు. కానీ కొందామంటే మా బుడ్డోడు అస్సలు ఉండడండి, కింద పడేస్తాడు, దాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. ఇంకా అందుకని కొనలేదు. వాచ్ ఒకటే కొనిపించాను. జెలో ఫోన్స్, కార్స్ భలే ఉన్నాయి. ఇంకా మళ్ళీ చిన్న తిరుపతి నుంచి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అవుతుండగా మేము ఆకలి వేస్తుందని చెప్పేసి 4 o'clock భోజనం చేసామండి. ఒక హోటల్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ కూడా బొమ్మలు ఉన్నాయి, భలే ఉన్నాయి. హోటల్కి వచ్చేసాము. మేమేం తిన్నామంటే ఫ్రైడ్ రైస్ తిన్నాము, నూడిల్స్ తిన్నాము. ఎందుకంటే అక్కడ థాలీ లేదు, వెజ్ థాలీ లేదని చెప్పారు. ఇంక మా పెద్దనాన్న వాళ్ళకి బాగా ఆకలి వేస్తుందంటే ఇంక మేము రైస్ ఐటెంకే వెళ్ళామన్నమాట. సో కొంచెం అందరం టేస్ట్ చేసాము. బాగా ఆకలిగా ఉన్నామని చెప్పేసి కొంచెం చల్లగా ఉంది వాతావరణం అని చెప్పి మా ఆయన మాత్రం వెజ్ మంచూరియా ఆర్డర్ చేశారు. మంచూరియా మాత్రం చాలా బాగుంది. అదేంటో కానీ ఒక్కరోజు బయట తిన్నా కూడా హోమ్ ఫుడ్ మిస్ అయ్యేంత ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఎందుకు అంటే మనం రోజు తినేది అన్నం కాబట్టి వైట్ రైస్, పప్పులు, కూరలు చేసుకొని తింటాం కదా, అలా బయటకు వచ్చినప్పుడు ఇలాంటివి తినేసరికి కడుపులో ఒక రకమైన ఇదిగా ఉండిద్ది. అలాగే మాకు కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే 2 days నుంచి బయట ఫుడ్ తింటుంది. కానీ అన్నవరంలో మాత్రం టిఫిన్సే చేసాము, ఇలాంటి ఫుడ్ ఏం తినలేదు. రిటర్న్ అయ్యేటప్పుడు ఈ ఫుడ్ తిన్నాం అనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం పరోటా, చపాతీ అవి తిన్నామని చెప్పాను కదా, అప్పుడేం అనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం భలే ఇదిగా అనిపించింది అనమాట, కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఇంక ఇంటికి రాగానే వేడివేడిగా అన్నం వండుకొని తిన్నాక అప్పుడు తృప్తిగా అనిపించింది. సో మంచూరియా అయితే వచ్చేసింది. అదేమో వేడివేడిగా ఉంది, పొగలు కక్కుతుంది అనమాట. స్మెల్ మాత్రం అదిరిపోయింది అనుకోండి. మంచూరియా అంటే నాకు అంత నచ్చదు, బట్ వేడివేడిగా ఉంది కాబట్టి ఒక పట్టు పట్టేసాను అనమాట. ఇంక అందరూ ఉల్లిపాయలు, నిమ్మకాయలు పిండుకొని మరి తింటున్నారు. నేను క్యాబేజ్ వేసుకొని తిన్నాను అనమాట. నాకు పచ్చి క్యాబేజ్ అంటే చాలా ఇష్టము. ఇలా ఫుడ్లో వెరైటీస్ టేస్ట్ చేయటం అంటే మీకు కూడా ఎంత ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో అమ్మయ్య ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా అన్నవరం స్వామి ప్రసాదం అయితే తిన్నాను. ఇస్తరాకులో తింటే ఉందండి, బబ్బబ్బబ్బా తింటా ఉంటే ఒక్కొక్క ముద్ద ఇంకా కావాలనిపించేంత రుచి అనమాట. ఆ ప్రసాదం మాత్రం తిరుపతి లడ్డు, అన్నవరం స్వామి ప్రసాదం ఎంత బాగుండిద్దో అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. ఇస్తరితో సహా నాకే వాళ్ళు ఉంటారనమాట, నేనైతే నాకలేదు, జస్ట్ తిన్నానంతే. మీకు చెప్తున్నాను, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో మా అన్నవరం స్వామి ప్రసాదం ఉంటుందండి, ఇస్తరితో సహా నాకేస్తానండి తెలుసా అనే డైలాగ్ ఉంది కదా, అది గుర్తుకొచ్చింది. ఇంకా ఇంతేనండి ట్రావెల్ వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏ పిక్ నచ్చిందో చెప్పండి అబ్బా. ఉంటాను మరి, సీ యూ నెక్స్ట్ వ్లాగ్తో మీకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.